ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం 36 మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడితే డ్రైవర్ అప్రమత్తత వారి ప్రాణాల్ని నిలిపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి ఘటనా స్థలం నుంచి అందిస్తారు. ఒక చోట ఏదో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అర్ధరాత్రి సమయంలో లేకపోతే తెల్లవారుజామునో అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలి బూడిదైపోయి అందులోనే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి ఘటనలు పదే పదే చూస్తున్నప్పుడు కూడా అందులో బస్సులకు సంబంధించి ప్రధానంగా ఫిట్నెస్ సమస్య కారణంగానే అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తున్నప్పటికీ రవాణా శాఖ అధికారులు నిత్యం డ్రైవ్ చేస్తూ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఫిట్నెస్ ఉందా లేదా అనేది చెక్ చేయకుండానే వాళ్ళకి ఎన్ఓసి ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ రెయిన్బో ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా ఏ స్థాయిలో బస్సు కాలిపోయిందో ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. రెయిన్బో ట్రావెల్స్ నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్తో పాటు 37 మంది ఉన్నటువంటి క్రమంలోనే పెద్దకాపర్తి సమీపానికి వచ్చినటువంటి క్రమంలో ఇంజన్తో పాటు వైరింగ్లో సమస్య కారణంగా ఒకసారిగా మంటలు చెలరేగడం, అదే సమయంలో మంటలతో పాటు ప్లాస్టిక్ కాలినటువంటి వాసనను గ్రహించినటువంటి డ్రైవర్ వెంటనే బస్సుని ఆ రోడ్డు పక్కన నిలిపివేసి చూస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా మంటలు అంతకంతకు వ్యాపించినటువంటి క్రమంలోనే బస్సు మొత్తం పూర్తిగా వ్యాపిస్తున్నాయి. అందులో ఉన్నటువంటి అగ్ని ప్రమాద నివారణ కోసం ఉన్నటువంటి చర్యలు చేపట్టినప్పుడు కూడా అది మంటలు అదుపులోకి రాకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో మొత్తం ఎగ్జిట్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఏవైతున్నాయో ఆ డోర్స్ అన్నిటిని కూడా తెరుచుకొని అందులో నుంచి ప్రయాణికులంతా కిందికి దూకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా బస్సు మొత్తం తగలబడిపోయింది. అదే సమయంలో రబ్బర్ అంటే టైర్లకు సంబంధించి రబ్బర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే రబ్బర్ కాలిపోవడం, అదే సమయంలో డీజిల్ బస్సులో ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్కి మంటలు అంటుకోవడంతో అందులో ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం అంటే ఒక రేకు తప్పించి అందులో ఉన్నటువంటి బస్సు ఆనవాళ్ళకు సంబంధించి ఏది కూడా మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 1:30 సమయంలో పెద్దకాపర్తి చేరుకున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా డ్రైవర్ చెప్తున్నారు. చెప్పండి, అంటే మొత్తం అంటే వైరింగ్ సమస్యనా లేకపోతే ఇంజన్లో ఏదైనా సాంకేతిక సమస్య అండి? వైరింగ్ సమస్యనా, ఇంజిన్ కాదు, అది వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల మంటలు వచ్చినాయనా. దాని గురించి బండి అమ్మటినే పక్క కాపి మన గ్యాస్దే కొట్టామన్నది. ఫైర్ సిలిండర్ కొట్టితే అది మంటలు అదుపులోకి రాలేదు. అదుపులోకి రాకపోవడంతో అమ్మటినే ఎగ్జిట్ డోర్లు ఓపెన్ చేసి 36 మందిని అయితే సేఫ్టీగా కిందకి దింపడం జరిగిందన్న. అంటే ఇట్లాంటి ప్రమాదం గతంలో ఏమైనా వైరింగ్ సమస్య కారణంగా మంటలు వచ్చడం కానీ ఇట్లాంటి ప్రమాదం ఏమైనా జరిగిందా? లేదన్న, ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరిగిందన్న. అంటే ప్రయాణం ముందు మొత్తం మీరు వైరింగ్ కావచ్చు మిగతా అన్ని చెక్ చేస్తారా లేకపోతే రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి చేస్తారా? లేదన్న, ఎప్పటికప్పుడు ట్రిప్ వెళ్ళగానే చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకునే తర్వాతే బండి వదులుతామన్నా. బండి మూవ్ చేసుకున్నప్పుడు వస్తాం, మేము మొత్తం చెక్కింగ్ చేసుకున్న తర్వాత వస్తాము. అంటే షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగిందంటారు మీరు? మొత్తం మీద వైరింగ్ ఏది హీట్ టెంపరేచర్ వల్ల ఎక్కడన్నా వైరింగ్ టచ్ అయ్యి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రంట్ నిన్న ఏ టైంలో బయలుదేరిందండి? హైదరాబాద్ నుంచి 8:50కి బయలుదేరింది అన్న. ఇక్కడికి వచ్చేదానికి 1:30 ఆ టైం అయిందన్న. ఎక్కడికక్కడ ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫైర్ ఇంజన్లని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. చౌటుపల్లి ఉన్నటువంటి ఒక ఫైర్ ఇంజన్ ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్తే మరొక చోట ప్రమాదం జరిగితే ఇంకో ఫైర్ ఇంజన్ మునుగోడు నుంచో మునుగోడులో కూడా ఫైర్ ఇంజన్ లేదు, చౌటుపల్లి చండూరు నుంచో లేకపోతే రావణపేట నుంచో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రమాదాలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు కూడా మొద్దు నిద్రని వీడనటువంటి రవాణా శాఖ అధికారులు ఇట్లాంటి ప్రమాదాలకు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఇందులో ఉన్నటువంటి 36 మందికి ఏం కాలేదు. కానీ ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబానికి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాస పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చిట్యాల.